ఒక్క నిమిషం మామా. ఎటూ ఇంత దూరం వచ్చావు కదా, కొంచెం నీ హైట్ చెప్తావా? కొయ్యి తీయడానికి కరెక్ట్ మెజర్మెంట్స్ కావాలి. ఆడది కదా 10 సార్లు స్టేషన్కి ఏమొస్తుందిలే అనుకున్నట్టున్నాడు. నా భర్తని చంపిన వాళ్ళకి ఉరిశిక్ష పడేంత వరకు వదిలిపెట్టను. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంట్రా నీకిచ్చేది రెస్పెక్ట్? చేతి వస్తాను. ఏంటి వచ్చేది? పదా. వదలండి, నా భర్త ఏ నేరం చేయలేదు, వదలండి. కోర్టులో కలుసుకుందాం. ఇరవై 24 గంటల్లోగా నేను ఎప్పుడైనా సబ్మిట్ చేసుకోవచ్చు. అది నా ఇష్టం. నువ్వు చెప్తే నేను చెయ్యను. నాకేది చెయ్యాలనిపిస్తే అదే చేస్తాను. యు కాంట్ ఆర్డర్ మీ. యు ఆర్ నాట్ మై బాస్. మొగుణ్ణి అరెస్ట్ చేసేసరికి సత్యవంతుణ్ణి కాపాడే సావిత్రిలా పరిగెత్తుకుంటూ వచ్చేశావు. సిఐ గారు, మర్యాదగా మాట్లాడండి. నేనన్నదాంట్లో తప్పే ఉంది. జీకే, ఏంటిది? ఏం జరుగుతుంది? అలా కళ్ళప్పగించి చూస్తావేంటి? హలో మేడం, ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా నీ కొడుకు ఏమీ చేయలేడు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ని నేనుండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా ఆర్డర్ లేనిదే స్టేషన్ నుంచి చీమ కూడా బయటికి వెళ్ళదు. అండర్స్టాండ్? ఇంకో విషయం కూడా చెప్తాను విను. డబ్బుంది కదా, బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు కదా అని కలలు గనకు. నీ భర్త మీద చాలా అభియోగాలున్నాయి. లాయర్ గారు రండి. ఒకసారి ఇది చదివి చెప్పండి. ఏం రాస్తుంది లాయర్ గారు? మొత్తం 5 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారమ్మా. మొదటిది, రఘుగారు క్రిమినల్స్ తో చేతులు కలిపారని. రెండోది, కమల్ గారు ప్రాణభయంతో పారిపోతూ ఉంటే ఉద్దేశపూర్వకంగానే రఘుగారు తలుపులు మూసేశారని. మూడోది, కొన ఊపిరితో ఉన్న కమల్ గారి గొంతు మీద రఘుగారు కాలేసి తొక్కారని. నాలుగోది, ఆస్తి కోసమే ఇదంతా చేశారని. ఐదోది, మీ అమ్మాయి శాశ్వతంగా ఆ ఇంటి కోడలుగా ఉండిపోవాలని. మెన్షన్ చేశారమ్మా. విన్నారా మేడం? జీకే, ఏంటిదంతా? దాని నోటికొచ్చినట్టు వాగితే అదంతా ఎలా రాసుకున్నావు? నీ తండ్రి గురించి నీకు తెలీదా? హలో మేడం, అది అతని డ్యూటీ. ఏ, ఈ విషయాలేవి మీతో చెప్పలేదా? అంత ఎమోషనల్ అయిపోతున్నారు? సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. ఇందులో మా నాన్నగారిది ఎలాంటి తప్పు లేదు. అందులో మెన్షన్ చేసినవన్నీ అబద్ధాలే సార్.
రే జీకే, ఎన్నిసార్లు పాడిందే పాడతావురా? మీ కొలీగ్తో మీరు రెస్పెక్ట్ గా మాట్లాడలేరా? హీఈస్ మై బ్లడీ సబార్డినేట్. నేను ఎలా అయినా పిలుస్తాను, అది నా ఇష్టం. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? అమ్మా నువ్వు వెళ్ళమ్మా. అది కాదు జీకే. అమ్మా ప్లీజ్. ఏంటి రఘు ఇది? నువ్విక్కడుండడం ఏంటి? నిన్ను మేం బయటికి తెచ్చుకోలేని ఈ నిస్సహాయ స్థితి ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక సీఐ నీ మెడ మీద చెయ్యి వేసి స్టేషన్కి తీసుకురావడం ఏంటి? నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు రఘు. రేఖ, ఓ ఫిలాసఫీ ఉంది, ఎవ్రీథింగ్ విల్ పాస్ అని. రేఖ, మన జీవితంలోకి ఎన్నో కష్టాలు బాధలు వచ్చాయి, కానీ అవన్నీ వెళ్ళిపోయాయి. మనం మాత్రం మిగిలిపోయాం. ఇప్పుడు ఇది కూడా అంతే. నేను నీకింతకు ముందే చెప్పాను, నేను చేసిన తప్పుకి శిక్ష పడాలి అనుకున్నాను. నాకు పడింది. బాధపడకు, నువ్వు వెళ్ళు. విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా, ఆర్పేదెలా ఓదార్చేదెలా, నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూపితే, నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూపితే, పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా, ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా. ఏంటి ఇలా వచ్చా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ మనసుకి సంతోషంగా ఉందా? ఏంటి, నీ మొగుడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? తీసుకెళ్లారు, కానీ శాశ్వతంగా అక్కడే ఉండిపోరు. రేపు ఈ సమయానికల్లా బయటికి తీసుకొస్తాను. తీసుకురాలేవు.
ఎందుకంటే నీ భర్త మీద నేను పెట్టిన కేసు మామూలుది కాదు, నాన్ బెయిలబుల్ కేస్. 5 సెక్షన్లతో అరెస్ట్ చేయించాను. విన్నానే, నువ్వు పెట్టిన కేసు గురించి విన్నాను, నువ్వు పెట్టిన సెక్షన్ల గురించి విన్నాను. నా భర్త క్రిమినల్స్తో చేతులు కలిపాడా? అవును, క్రిమినల్స్తో చేతులు కలిపి నా భర్తని హత్య చేయించాడు. నా అన్నయ్య బయటికి వెళ్తుంటే నా భర్త అడ్డుపడ్డా? అవును, నిర్దాక్షిణ్యంగా అడ్డుపడ్డాడు. గొంతు మీద కాలేసి చంపేశాడా? జాలి లేకుండా కొన ఊపిరితో ఉన్నా కూడా చంపేశాడు. మీ ఆస్తులన్నీ దోచుకోవడానికి ఇదంతా చేశాడా? అవును, తన ధనదాహాన్ని తీర్చుకోవడం కోసమే ఇదంతా చేశాడు. ఉషకి అన్యాయం జరగకూడదని చేశాడా? ముమ్మాటికి. ఏయ్, ఇందులో ఏది నిజం కాదని నీకు తెలుసు. కేవలం నీ పంతాన్ని చల్లార్చుకోవడం కోసమే ఇదంతా చేశావు. ఇంతకు ఇంత అనుభవిస్తావు. మేము కాదు, చేసిన అన్యాయానికి మీరు అనుభవిస్తారు. ఇప్పటి వరకు నాలోని మంచితనాన్ని చూశావు. ఇకపై రేఖ అంటే ఏంటో చూస్తావు. ఏమీ చెయ్యలేవు. చేస్తాను. నా భర్త నిరపరాధి అని నిరూపిస్తాను. హంతకుడని నేను నిరూపిస్తాను. నువ్వు కోర్టుకెళ్ళినా నేనే గెలిచి నా భర్తని కాపాడుకుంటాను. నిన్ను నీ కుటుంబాన్ని కోర్టుకిడుస్తాను. నీ భర్త జైలు కూడా తినేలా చేస్తాను. తప్పుడు కేసు పెట్టి నా భర్తని జైలుకు పంపించావని నిరూపించి, నిన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపించి ఆ జైలు కూడా నీ చేత తినిపిస్తాను. నీకు చేతనైంది చేసుకో. చేశాక నువ్వే నా కాళ్ళ దగ్గరకొస్తావు. ఏయ్, ఆ పరిస్థితే వస్తే ప్రాణం తీసుకుంటాను. అయితే సిద్ధంగా ఉండు. కష్టపడి బెయిల్ ఇప్పించి తీసుకొస్తే హ్యాపీగా ఉండక అంత సీరియస్గా ఉంటావేంటి నాన్న? ఇప్పించేవుల తొక్కలో బెయిల్. అదేంటి నాన్న అలా అనేసావు? లేకపోతే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు నేను అరెస్ట్ అయిన 2 నెలలకు బెయిల్ ఇప్పించాం. ఏం చేస్తావు నాన్న? కొన్నిసార్లు పెద్ద పెద్ద వాళ్లే బెయిల్ కోసం నానా తిప్పలు పడ్డారు. మనమెంత? చేతకారి కబుర్లు చెప్పు. 2 నెలలు అన్ని మిస్ అయిపోయాయని బాధపడకు నాన్న. ఈ రోజు నుంచి అన్ని మొదలుపెట్టే. రోజుకో ఫిగర్ కాదు, పూటకో ఫిగర్ని తెచ్చుకో. రోజంతా మందు దాగు, మందుతో స్నానం చేయి. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. ఆల్రెడీ నీకోసం మీ అమ్మ చేత లెగ్ పీసులు, తలకాయ మాంసం అన్నీ రెడీ చేయించాను. ముందు వాటి సంగతి చూడు. ముందు చూడాల్సింది మందు గురించి, ఫిగర్ గురించి కాదు. నన్ను ఎన్ని రోజులు లోపల ఉంచేసిన ఆ శిరీష్ గురించి. చేద్దాం నాన్న, అన్నీ చేద్దాం. నువ్వు కాస్త రిలాక్స్ అయ్యాక అన్నీ చేద్దాం. ఇప్పటికే లేట్ అయ్యింది. ఇక నా వల్ల కాదు. దానంతు చూడాలి. రే నాన్న, ఏ పని చేసినా ఆవేశంతో చేయకూడదు, ఆలోచనతో చెయ్యాలి. చదరంగంలో సైనికుడు ముందు కదిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వెనక మంత్రి ఉన్నాడు, వాడే అన్నీ చూసుకుంటాడు అనుకుని తొందరపాటు పనులు చేశామంటే మళ్ళీ బుక్ అయిపోతాం. ఈసారి ఏ లాయర్లు, ఏ మినిస్టర్లు మనకు ఫేవర్ చేయరు. ఆ శిరీష సొంత భావనైనా నన్ను చేసుకోకుండా ఎవన్నో ప్రేమించి వాడికి ముద్దు పెట్టింది. ఆ ముద్దుకి వాడెంత ఆనందపడుతున్నాడు, నేనంత రగిలిపోతున్నాను. ఆ ముద్దుతో వాడు హాయిగా నిద్రపోతున్నాడు, నేను నిద్ర పట్టక చస్తున్నాను. అందుకే
ముందు వాడింటికి వెళ్దాం. ఎందుకు నాన్న? శిరీష జోలికొస్తే పరశురామ్ అనేవాడు అనకొండలా మింగేస్తాడని వాడికి ఒక భయం చూపించి రావాలి. ఇప్పుడు ఇంత అర్జెంటుగా వెళ్ళాలా? కొన్ని పనులు అనుకున్నప్పుడే చేయాలి, అంతే. లిస్ట్ లో ఉన్నవన్నీ తీసుకురండి. ఈ తర్వాత తెస్తాను, ఆ తర్వాత తెస్తాను అని ఇన్స్టాల్మెంట్లు మాత్రం పెట్టొద్దు ప్లీజ్. అలాగే లేవే, అన్నీ తీసుకొస్తాను. సర్లే గాని ఓ బ్యాగ్ ఒకటి ఇవ్వు, లేకపోతే క్యారీ బ్యాగ్ అని అనవసరంగా 10 రూపాయలు తీసుకుంటాడు. అలాగే బీరోలో ఒక 1000 రూపాయలు పట్టరా. ఎవరిల్లు నాన్న ఇది? స్టేషన్ నుంచి బయటకు రాగానే మొట్టమొదట నేను అంతు చూడాల్సిన వాళ్ళ ఇల్లు నాన్న ఇది. ఎవడు వాడు? నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టిన వాడు నాన్న. ఇదేమిటే, కందిపప్పు 3 కేజీలు ఎందుకు రాసావు? నేను లిస్ట్ లో ఏం రాశానో అవి తీసుకురండి ప్లీజ్. ఇంకేం మర్చిపోలేదు కదా? ఏం మర్చిపోలేదు, తొందరగా వచ్చేయండి. సరేలే. ఎవరండి మీరు? మిమ్మల్ని అడుగుతుంది. ఎవరు మీరు? నేను చెప్తాను. అరే ఎవరండి మీరు? అరే అడగకుండా లోపలికి రాకూడదనే మినిమం కామన్ సెన్స్ కూడా మీకు లేదా? ఎవరండి మీరు? ఫోటో ఎందుకు పగలగొట్టారు? నా కొడుకు నీ కొడుకు ఫోటో మీద కసిగా కాలేసి ఎందుకు తొక్కుతున్నాడో తెలుసా? నీ కొడుకు శిరీషాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రేమిస్తే తప్పే ఉంది? ఈ పరశురామ్ గాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మరొకడు ప్రేమించడం తప్పే. ఏయ్, శిరీష ఈ ధర్మతేజ ఇంటికి కాబోయే కోడలు. నా కొడుకు పరశురామ్కి కాబోయే భార్య. కోటీశ్వరరాలైన శిరీషను వల్లో వేసుకుని మొత్తం దోచేద్దామని పెద్ద స్కెచ్చే వేసావురా.
మధ్యతరగతి వాళ్ళు ఒక్క రాత్రిలోనే కోటీశ్వర్లు అయిపోవాలని కలలు కనకండి. శిరీష ఎవరో తెలుసా? నా మరదలు, నా అత్త కూతురు. దాన్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు మాత్రమే ఉంది. మధ్యలో ఎవడైనా దూరితే చచ్చిపోతాడు. మర్యాదగా బయటకు వెళ్ళండి, అదర్వైజ్ ఐ కాల్ పోలీస్. పోలీసుల్ని పిలుస్తావా? పిలు. రేయ్, నా భర్త మీద చేయి చేసుకుంటావురా? నీ భర్త మీద కాదే, నీ మీద కూడా చెయ్యి చేసుకుంటావు. కూతురా బాగుంది, జున్ను ముక్కలా ఉంది. ఇలాంటి జున్ను ముక్కను చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. మధ్యతరగతి వాళ్ళం వస్తువు పోతేనే కొనుక్కోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. కొడుకు పోతే తట్టుకోలేవమ్మా. నా కొడుకు అదృష్టవంతుడని సంబరపడిపోయాను. కాని నా భర్త చెప్పింది కరెక్టేనమ్మా. స్థాయిని చూసుకునే బంధాలు అనుబంధాలు ఏర్పడాలి.